ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ₹2 చొప్పున పెరిగింది కదా, ఇప్పుడు 115 అయ్యింది. సో దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు చెప్పదలుచుకుంది ఒకటేనండి. ఇప్పుడు వారం రోజులు వచ్చేసి మనకు ₹7.50 మొత్తంగా పెరిగింది అన్నట్టు. ఈ ₹7.50లో నేను ఈ మధ్య ఒక లీసు కూడా క్లియర్గా ఇంటర్వ్యూలో చెప్పాను. కేంద్రం తరపు నుంచి ఏదైతే ట్యాక్స్ పరంగా వసూలు చేస్తున్నారో అది ₹19.50 అని చెప్పేసి, రాష్ట్ర పరంగా ₹41 అని చెప్పేసి. దీంట్లో మనకు కేంద్రం కానీ రాష్ట్రం కానీ మనకు మేలు చేయాలనుకుంటే ఈ ట్యాక్స్ అనేది తగ్గించాలి. దాంట్లో ఈ మధ్య అంటే ఇవాళే నిర్మలా సీతారామన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ₹3 తగ్గించామని చెప్పేసి. ₹3 తగ్గించినట్టయితే నాకేం కనిపించలేదు, కానీ ₹2 పెరిగినట్టు నాకు క్లియర్గా అనిపించింది. అంటే మేబీ ₹3 తగ్గించడం వల్ల పెరిగి ₹5 పెరగకుండా ₹2 పెరిగిందేమో, నాకు ఐడియా లేదు దాని గురించి. కానీ ₹2 అయితే నాకు పెరిగింది, ఆ భారం అయితే ఖచ్చితంగా పడ్డది. ఇప్పుడు ఈ ₹2 కూడా తగ్గించే, ఇప్పుడు పెరిగిన ₹2 నేను తగ్గిస్తున్నానని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ కానీ ₹41 నుంచి మేము 39 తీసుకుంటామని చెప్పేసి అంటే అది చాలా బాగుంటుంది, మాకు కనిపిస్తుంది. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఏదైతే ₹3 తగ్గించామని చెప్పేసి అంటున్నారు ట్యాక్స్లో, మాకైతే కనిపించలేదు. స్టేట్ అయినా అని ప్రజల పక్షాన మేము ఏదైతే ₹41 తీసుకుంటున్నామో దాంట్లో ₹2 తగ్గిస్తున్నామంటే మాకు నమ్మకం కలుగుతుంది. మా పక్కన కేంద్రం లేకపోయినా కనీసం స్టేట్ అయినా పనిచేస్తుందని చెప్పేసి. ఇప్పుడు అటు కేంద్రం కానీ ఇటు స్టేట్ కానీ ఎవరైనా కానీ సామాన్యం జేబులు చిల్లు పడకుండా చూసుకోవాలి. లేదు అభివృద్ధి పరంగా మేము ఇలానే చిల్లులు పెడుతూనే ఉంటాము, మీరు ఇలానే చావాలని అంటే రేపు పొద్దున ఓటు వేయడానికి కూడా ఓటర్లు మిగిలారు. ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో అనేది పెట్రోలియం ప్రొడక్ట్స్ అనేది రేట్లు పెరుగుతున్నాయి, కరెక్టే, కాదంటే లేను. ఇప్పటివరకు ఎలా అయితే మెయింటైన్ చేసినారో, ఇప్పుడు మొన్నటి వరకు అయితే ఐపీఎల్ నడుస్తూనే ఉంది. ఆ ఐపీఎల్ హోర్లోనే మేము ఇప్పుడు అనుకున్నాం. సడన్గా ఇప్పుడు ₹7.5 పెరిగేసరికి పెట్రోల్ కొట్టించే బదులు బస్సులో వెళ్దామని చెప్పి ఆలోచన వస్తుంది మాకు. లాస్ట్ టైం బ్యారెల్ పెరిగినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ₹10 తగ్గించింది ట్యాక్స్. స్టేట్ గవర్నమెంట్ మాత్రం ₹1 ఏ రోజు అయితే పెంచిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ₹1 కూడా తగ్గించలేదు, ఎప్పుడు తెలంగాణ స్టేట్ ఏర్పడిన తర్వాత నుంచి. సో ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ₹1 తగ్గించకపోవడానికి కారణం ఏమంటారు? నాకు ఇదే అర్థం కావట్లేదండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమో నా ఊరికి కూడా సిమెంట్ రోడ్లు వేసింది, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అని చెప్పేసి, లేదు ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇల్లులు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నాకు ఫండ్స్ మన దగ్గర క్లియర్ ఫండ్స్ వస్తున్నాయి, అది క్లియర్ అర్థమైపోతుంది. మరి వాళ్ళు పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద తీసుకుంటుంది ఏంటి ₹19.50. మరి స్టేట్ గవర్నమెంట్ అనేది ₹41 తీసుకుంటుంది. అంటే 1 లీటర్ కొన్న చోట దాదాపుగా ₹60 అనేది పోతుంది. ₹60, ₹40 స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటే ₹20 మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ₹20లోనే వాళ్ళు అంత డెవలప్మెంట్ చేస్తుంటే మరి స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? అప్పులు ఉన్నాయి అని చెప్పేసి అని అంటారు. మరి ఆ అప్పులు అనేది ఎన్నెన్నో నడుస్తాయి మాకు. తెలంగాణ వచ్చేసి ఇప్పటికి 14 ఏళ్ళు అవుతుంది. 14 ఏళ్ళలో ఇంకా అప్పులు తీరలేదా? ₹41 అనేది కనిపిస్తలేదు ఎక్కడ. మరి ఆ ₹41 ఎడిపోతున్నాయి. ఆ ₹41 ఖర్చు అన్నా చూపించండి, లేకపోతే ఖర్చు ఏం లేదు మా దగ్గర అంటే తగ్గించని చూపించండి. కొంతమంది బీజేపీ కార్యకర్తలు ఇలా అంటున్నారు, అంటే వైన్స్ పెరిగినప్పుడు, వైన్స్లో మద్యం రేట్లు పెరిగినప్పుడు, స్మోకింగ్ రేట్లు పెరిగినప్పుడు ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. కానీ ఒక పెట్రోలియం ₹2, ₹3 పెరిగినప్పుడే ఇలాంటి వివాదాలు జరుగుతున్నాయి ఎందుకు అని చెప్పేసి అడుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మోకర్స్, డ్రింకర్స్ వాళ్ళకి పాదాభివందనం చేయాలి. పెట్రోల్ తర్వాత దేశాన్ని పోషిస్తుందంటే వాళ్ళ శరీరానికి వాళ్ళు చిల్లు పెట్టుకుంటూ, వాళ్ళ జేబుకు వాళ్ళు చిల్లు పెట్టుకుంటూ కూడా ట్యాక్స్ అనేది అత్యధికంగా పే చేస్తుంది వాళ్ళు. ప్లస్ వాళ్ళు ఎప్పుడైనా రేట్లు పెరిగితే కూడా మాట్లాడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ ఈ పెట్రోలియం అనేది మాత్రం ప్రతి పౌరుడికి అంటే డ్రింకర్స్ అనేది మేబీ 50% ఉండొచ్చు. పెట్రోల్ అనేది మొత్తం పడుతుంది అంటూ. బస్సులో పోయేవాడు కూడా పెట్రోల్ కావాలి, స్కూటర్లో పోయేవాడు కూడా పెట్రోల్ కావాలి, విమానంలో పోయేవాడు కూడా పెట్రోలియం ప్రొడక్ట్సే కావాలి. సో ప్రతి ఒక్కరికి ఇది పడుతుంది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ₹2 పెరిగేసరికి హంగామా చేస్తున్నారు. వాళ్ళేమో ఏది లేకుండా హాయిగా పర్లేదురా, ఏదో ఒక రకంగా దేశాన్ని అయితే మనం పోషిస్తున్నాం అనే ధోరణిలో వెళ్ళిపోతున్నారు. వాళ్ళని చూసి నేర్చుకోవాలని చెప్పేసి నాకు అనిపిస్తుంది. కానీ ఎక్కడ అనగలను? ఎందుకంటే నేను కూడా బండిలో పెట్రోల్ పోయించాలనుకుంటే ₹110 ఉన్నది, ₹110 అంటే ఎక్కడి నుంచి అవుతుంది నాకు కూడా. బీజేపీ మోదీ గారు మొన్న చెప్పారు, అంటే ఫ్యూయల్ ఇంజన్ పెట్రోలియంని కొంచెం తగ్గించుకోవాలి, ఆదా చేసుకోవాలి అని చెప్పి చెప్పడం వల్ల బీజేపీ కార్యకర్తలందరూ, ఎమ్మెల్యేస్ కానీ ఎంపీలు కానీ వీళ్ళందరూ మెట్రో స్టేషన్లో కానీ బస్సులలో కానీ ప్రయాణ ఖర్చులు తగ్గించుకొని పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎక్కువ యూజ్ చేసుకోకుండా, ఈవెన్ ఆయన ఎప్పుడో చెప్పారు, ఆయన అధికారంలో వచ్చినప్పుడు చెప్పిన క్లియర్గా, సరిపోతాయి అంటారా లేకపోతే రోజు చేస్తారంటారా? ఇప్పుడు అనేది మనం ఒకటి చూడండి, కరోనా టైంలో మనం ఏం చేసామంటే అసలు సిటీలో ఉండడం మానేసాం, విలేజ్లోకి వెళ్ళిపోయినాం. విలేజ్లోకి వెళ్ళిపోయి అక్కడ స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ స్వచ్ఛంగా పండించిన పంటల్ని హాయిగా అక్కడనే తెంపుకొని అక్కడనే వండుకొని తిన్నాం. మనకు ఆరోగ్యం పెరిగింది, మన జేబు చిల్లర పడడం కూడా తగ్గింది. ఇప్పుడు ఆయన చెప్పింది కూడా ఒకటే మాట, ఇంట్లో ఉండి పని చేసుకోండి అని చెప్పేసి.
అదే సేమ్ ఇంట్లో పని అనేది ఊర్లో పని చేసుకుందాం. ఆయన ఏమన్నారు 1 సంవత్సరం అని చెప్పేసి, ఎట్లా కరోనా మనం 2 నెలలు చూసాం, మరో సంవత్సరం కరోనా ఉందనుకుందాం. ఆ రకంగా దేశానికి కొద్దిగా అభివృద్ధిని చూపించేస్తూ మన జేబుని కూడా కాపాడుకుందాం. చెప్పదలుచుకుంది అదొకటే. తక్కువ వాడండి అని పెంచడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు పెంచడం అంటే నాకు కనిపించేది ఒకటేనండి. అయితే నేను పాకిస్తాన్ చూసుకోవాలి, చైనాని చూసుకోవాలి, లేదా బంగ్లాదేశ్ని చూసుకోవాలి. నా చుట్టూ ఉన్న దేశాలు ఇవి. నాకు ముఖ్యంగా కనిపిస్తుంది పాకిస్తాన్. చైనా నాకంటే పెద్ద దేశమే. పాకిస్తాన్లో 370 రూపాయలు ఉందంట పెట్రోలు. మన దగ్గర వచ్చేసి 117 రూపాయలు అయింది. అంటే 117కు డబుల్ చేసుకున్నా కానీ 224 రూపాయలు అవుతుంది, 234 రూపాయలు అవుతుంది. అంటే ఇంకా 130 రూపాయలు ఎక్స్ట్రా ఉంది పాకిస్తాన్లో. ఒకవేళ మన కరెన్సీ ప్రకారం చూసుకున్నా కూడా 30 నుంచి 50 రూపాయల తేడా వస్తుంది పాకిస్తాన్కి మనకు. ఆ తేడా అనేది పూడ్చడానికి కోసం అని చెప్పేసి ఇప్పుడు ప్రయత్నిస్తుంది అనుకుంటా కేంద్రం అనేది. పాకిస్తాన్ అనేది ఎప్పుడు టెర్రరిస్టులు పెంచి పోషిస్తూ ఉంటుంది, ప్రజలకు అనేది ఏమి చేయదు. సో దాన్ని కంపేర్ చేయడం అసలు అది అవమానకరంగా. ఒకటి పాకిస్తాన్ కాదండి, వాళ్ళు ఏ పని చేసినా కానీ ఇండియా మీద అటాక్ చేయండి, ఇండియా మీద బాంబులు వేయండి అని ఎట్లా చెప్తూ ఉంటారు. మనం ఎందుకు దాంతో పెట్రోల్ మాత్రం దాన్ని కంపేర్ చేస్తారు? అసలు చాలా కరెక్ట్గా చెప్పారు. ఈవెన్ పెట్రోల్ అనే కాదు, దేని గురించి కూడా మనం అనేది పాకిస్తాన్తో కంపేర్ చేయకూడదు. పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ వీటితో కంపేర్ చేయదు. అయితే చైనా, జపాను, రష్యా, అమెరికాతో కంపేర్ చేయాలి. కాకపోతే మన పక్కనే ఉన్నది అని చెప్పేసి మనం దాంతో కంపేర్ చేస్తున్నాం. దానికి వచ్చిన ఆదాయంలో, పెట్రోల్ పెంచిన ఆదాయంలో కూడా సగం % టెర్రరిస్టులకే ఇస్తారు. డెవలప్మెంట్ ఏ రోజన్నా పాకిస్తాన్లో పెద్ద కంపెనీ పడింది, పాకిస్తాన్లో పెద్ద ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పడింది, ఒక కార్ల కంపెనీ పడింది, ఏ రోజన్నా విన్నారా మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఒకటేనండి. ఏదైతే మనకు పన్నుల పరంగా వస్తుందో ఆ పన్నుల పరంగా అనేది మిగిలిన అంటే హిందూయేతర సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి దానంగా చేస్తున్నాం. ఇప్పుడు ఒక హజ్ యాత్రకు పోవాలనుకుంటే ఫ్యూయల్ది సంబంధించిన దానికి చూసుకుంటే ఇప్పుడు సిటీలో వచ్చేసి ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. ట్రాఫిక్లో కూడా అత్యధికంగా ఫ్యూయల్ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది. దీని మీద మీరు ఏమంటారు? అంటే ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ యూటర్న్స్ అనేది తీయడము, తర్వాత తక్కువ దూరంలో పెట్టడం అనేది మీరు ఆశిస్తున్నారు? కరెక్టే అండి. ఇప్పుడు యూటర్న్ అనేది ఒకప్పుడు లేదు, మనకు ఓన్లీ చౌరస్తాలు మాత్రమే ఉండేవి. వీళ్ళు ఏం చేశారంటే యాక్సిడెంట్ అవుతున్నాయి ప్లస్ ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువ పెరిగిపోతుందని చెప్పేసి యూటర్న్లు పెట్టారు. ఆ యూటర్న్లు పెట్టడం వల్ల ఏమైందంటే ఈ ఫ్యూల్ కన్సంప్షన్ అనేది ఎక్కువ పెరిగిపోయింది. ఇప్పుడు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద ఏమైనా చర్య తీసుకుంటారా? చర్య తీసుకొని అంటే ప్రజల మొత్తానికి ఉపయోగపడుతుంది. యూటర్న్లు తీసేసి కొద్ది రోజులు ప్రయత్నిద్దాం, మళ్ళీ అదే చౌరస్తాలను చూద్దాం, అదే క్రాస్ రోడ్లను పెట్టేద్దాం అని చెప్పేసి ఆలోచిస్తారా? అలా ఆలోచిస్తే కనుక వాళ్ళు ఒక మంచి స్టెప్ తీసుకున్నట్టే, మన గురించి ఆలోచిస్తున్నట్టే. ప్రభుత్వం ఆలోచించకపోయినా కనీసం ప్రభుత్వ ఉద్యోగులైనా ఆలోచిస్తున్నారని చెప్పి మనకు తెలుస్తుంది.